వేసుకున్నానన్నా, నీ మాట వినపడిందన్నా, రైలు ముందు నిలబడ్డానన్నా, రైలు కోసం నీ పాట వినపడిందన్నా, బతికిపోయానన్నా. నేను ఒక్కొక్క చెల్లి ఒక్కొక్క తల్లి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏడ్చుకోవటమే. నేను ఎందుకు నా దేవుని పిలుపుకు లోబడకపోయినట్లయితే అమ్మో ఈ జీవితాలన్నీ ఏమైపోయాయి, ఈ బ్రతుకులన్నీ ఏమైపోయాయి, అయ్యో దేవా ఎంత తప్పు చేయబోయాను నేను అని ప్రతిసారి నేను ఆయన పిలుపుని స్టార్టింగ్లో తిరస్కరించినందుకు బాధపడుతూ ఉంటాను. నా సోదరి సోదరులారా, నేను ముగిస్తాను, మీరేం కలత చెందకండి. ఒకసారి ఆలోచించండి. నా ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు, నా ఫ్యామిలీ మొత్తం కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో చావును వెతికినప్పుడు దేవుని ముందుకు మొదటిసారిగా వెళ్ళింది నేనే. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా కుటుంబంలో ఎవరు లోబడినా లోబడకపోయినా నేను లోబడతాను దేవా, నేను లోబడతాను, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నా కుటుంబాన్ని బయటికి తీసుకుంటా శాపం నుండి అని. కుటుంబంలో అందరితో పాటు నేను పెడే, కానీ తగ్గించుకోవడం నేర్చుకున్నాను. నేను తగ్గించుకొని వాళ్ళతో పాటు నేనేం తగ్గనన్న వాడిని వాళ్ళకు లోబట్టం మొదలుపెట్టి దేవుని ప్రేమను రుచి చూపించి వాళ్ళందరికీ యేసయ్యను పరిచయం చేసి ఈరోజు నా ఫ్యామిలీ పరంగా ఇంచుమించు ఇటు తల్లి తరపుళ్ళు తండ్రి తరపుళ్ళు నా ఓన్ కుటుంబం మొత్తం కలిసి 50 నుంచి 60 మంది ప్రజలు రక్షించబడ్డారు. ఇప్పుడు విస్తారంగా ఆత్మలు రక్షించబడ్డారు, అది వేరే సంగతి. ముందు అసలు ఇల్లు గెలిచాం కదా, వాళ్ళు కాపాడబడ్డారు కదా. ఒకవేళ లోబడకపోతే, నేను తీర్మానం చేయకపోతే, నేను కూడా మిగిలిన వాళ్ళగా చెడుతనంలో ఉంటే, శాపగ్రస్తమైన అలవాట్లలో ఉంటే, తప్పుడు జీవన విధానంలో ఉంటే నా ఫ్యామిలీ ఎప్పుడూ అయిపోయేది, నేను కూడా అయిపోయేవాడిని. నా వల్ల జరగాల్సిన మేలంతా ఆగిపోయేది. ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళే, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళే. ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం పతనం అయిపోతుంటే నువ్వెందుకు నిలబడకూడదు? నువ్వు పూనుకొని నువ్వు బయటికి తీసుకొని రాకపోతే నీ కుటుంబాన్ని ఇంకొకటి వచ్చి రక్షిస్తాడా? నీ కుటుంబం కోసం ఇంకొకటి వచ్చి పోరాడతాడా? నీ జనాంగం కోసం ఇంకొకటి వస్తాడా? నువ్వే నడుం కట్టాలి. వాళ్ళని బయటికి తీసుకొని రావాలంటే ముందు నువ్వు మారాలి. వాళ్ళని విడిపించాలంటే ముందు నువ్వు తీర్మానం చేయాలి. పాపిష్టి జీవిత విధానం నుంచి నువ్వు ముందు విడుదల పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు రక్షణ బాప్తిస్మం పొందాలి. నువ్వు నూతన జన్మెత్తాలి. ఒక కొత్త మనుషుడు వాళ్ళ ముందు తిరుగుతున్నట్లుగా వాళ్ళకి స్పష్టంగా నువ్వు బయలుపరచాలి. ఒకవేళ ఇప్పటికే నువ్వు రక్షణ పొంది ఉన్న స్థితిలో ఉంటే నీ బాధ్యతను గుర్తించు. ఆలాటోలాగా ఆర్డినరీగా నామకార్థంగా అందరూ నిద్రపోతున్నట్టు నువ్వు నిద్రపోతావా అని అడుగుతున్నాడు దేవుడు. అందరిలాగా నిన్ను చూడలేదు, నిన్ను ప్రత్యేకించుకున్నానే, నేను ఏర్పరచుకున్నానే, ఎట్లా ఉంటావు నువ్వు అట్లా అని అడుగుతున్నాడు.